జై కవితక్క. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి మిత్రులు, తోటి న్యాయవాదులు, మన్ని జిల్లాల నుంచి వచ్చిన నా తోటి అడ్వకేట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగనే పిఆర్ఆర్ లా కాలేజ్, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న లా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాము 500 మంది అడ్వకేట్స్తోని. ఈరోజు ఆ కవితక్క ఆధ్వర్యంలో ఆమె చేసిన సందేశం, ఆమె ఇచ్చిన సందేశం, పార్టీలో జాయిన్ అవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. రేపు 20వ తారీఖు రోజు జరిగే కార్యక్రమం విజయవంతం చేయడానికి ఈ 500 మంది 5,000 మందిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అక్క కూడా కొన్ని హామీలు ఇచ్చినారు. జిల్లా కోర్టులలో కానీ, హైకోర్టులో కానీ సదుపాయాల విషయమై కూడా ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని చెప్పినారు. ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై జాగృతి. మరి ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, మరియు కృష్ణమూర్తి అన్న గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా సీనియర్ అడ్వకేట్స్ జగదీష్ అన్న గారి ఆధ్వర్యంలో, మరి ఇంకా తోటి మిత్రులతోని అందరితో కూడా ఈరోజు సుమారు ఒక 500 మంది అడ్వకేట్లు ఈరోజు తెలంగాణ జాగృతి నాయకత్వాన్ని, కవితక్క గారి పిలుపుని బలపరచడానికి ఈరోజు పెద్ద ఎత్తున వచ్చినారు. మరి అదే కాకుండా కవితక్క గారు కూడా ఈరోజు అందరి న్యాయవాదులకు అందరికీ కూడా ఈరోజు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, బార్ అసోసియేషన్లో కానివ్వండి, లేదంటే స్టైఫండ్ ఇష్యూలోని కానివ్వండి, లేదంటే మహిళా అడ్వకేట్ల కోసమే కానివ్వండి, అందరికీ కూడా తన తోడు ఉంటుందని చెప్పేసి, మరి న్యాయం జరిగే వరకు తన తెలంగాణ అడ్వకేట్లకు అందరికీ కూడా సహకారం అందిస్తుందని చెప్పి, అదేవిధంగా తెలంగాణ అడ్వకేట్ మిత్రులకు అందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ ఏప్రిల్ 25వ తారీఖున ఏదైతే పెద్ద ఘనంగా ఏదైతే డిక్లరేషన్ జరుగుతుందో, అఫీషియల్ పొలిటికల్ పార్టీ డిక్లరేషన్ జరుగుతుందో, ఆ యొక్క డిక్లరేషన్కి సుమారు 5,000 మంది అడ్వకేట్లు వస్తారని కూడా ఈరోజు చంద్రశేఖర్ అన్న గారి ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. మరి అదే కాకుండా ప్రతి ఒక్క బార్ అసోసియేషన్కి మేము బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ నుండి అడ్వకేట్లని తరలించడానికి మరి పెద్ద ఎత్తున ఈరోజు అన్ని విధాలైన ఫెసిలిటీస్ కూడా అన్నీ కూడా అటు ఈవెంట్ ఏదైతే అద్వయ కన్వెన్షన్ హాల్లో ఎగ్జిట్ నెంబర్ 6 దగ్గర, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 దగ్గర జరుగుతుందో అక్కడ కూడా అన్ని కూడా ఏర్పాట్లు మేము అడ్వకేట్లు ప్రత్యేకంగా చూసుకుంటున్నామని చెప్పేసి చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు కూడా చెప్పడం జరిగింది. మాకు ఇది చాలా గర్వంగా ఉంది. మరి న్యాయవాదుల ప్రతి ఒక్క విలువైన సమయము, మరి అదే కాకుండా వారి యొక్క సర్వీసెస్ చాలా గొప్పవని చెప్పి కూడా కవితక్క గారు ఈరోజు చెప్పడం జరిగింది సభలో. మరి అవన్నీ కూడా మాకు చాలా స్ఫూర్తినిస్తున్నాయి. మేము ఇదే విధంగా రానున్న రోజులలో కవితక్క గారి నాయకత్వాన్ని మేము బలపరచడానికి సిద్ధంగా ఉన్నాం, గర్వంగా ఉన్నాం. జై తెలంగాణ. జై జాగృతి. జై జాగృతి. నమస్తే, నా పేరు కళ్యాణ్ నాయక్, గ్రేటర్ బంజారా జాగృతి అధ్యక్షుడు. నేను గతంలో బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల్లో పనిచేశా. ఇప్పుడు కవితక్క దగ్గర రావడానికి రీజన్ ఏంటంటే, సబ్బండ కుల వర్గాలకి న్యాయం చేసే ఏకైక మహిళా అధ్యక్షురాలు మన జాగృతి కలకొండ కవితక్క. అంటే వేరే పార్టీలకి ఈ కవితమ్మ పార్టీకి డిఫరెన్స్ ఏంటంటే, సబ్బండ కుల వర్గాలకు 50 కమిటీలు వేసి ఎక్కడ న్యాయం జరిగితే అక్కడ వాలే విధంగా గద్దలలాగా వాలి ప్రజలను మేలు చేస్తుంది. కాబట్టి ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ప్రజల సమస్యలపైన పోరాడే ఏకైక మహిళా శక్తిగా అవతరించబోతుంది. కాబట్టి అలాంటి నాయకుల దగ్గర ప్రజల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించే గుణం ఉంది. కాబట్టి ప్రతి చిన్న పెద్ద తేడా లేకుండా ఎస్టీ ఎస్సీ మైనారిటీకి పెద్ద పీట వేయబోతుంది రేపు 25వ తారీఖున. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు పేదల పక్షాన నిలబడే నాయకురాలుగా వస్తుంది. కాబట్టి ప్రజలందరూ జాగృతి వైపే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకటమ్మా, 10 సంవత్సరాలు వారు పాలన చేసిరు. మరి ఆ 10 సంవత్సరాల్లో కవితమ్మ ఉన్నారు కదా, మరి ఆ రోజు కవితమ్మని ఎందుకు బయట పంపించారు? మరి అప్పుడు తెలియలేదా? కేఎల్ పాట, ఏ పాట, అజగ పాట, ఇంకో పాట. ఆమె ఇప్పుడు పార్టీ పెట్టబోతుంది, మీకెందుకు వణుకు పుడుతుంది? ఇప్పుడు ఆమె చేస్తుందా లేదా అనేది 20వ తారీఖు తర్వాత మీరు చూడండి. ఆమె లక్ష్యమే విద్య, వైద్యం ఫ్రీ. మరి మీకు ఆ దమ్ము ఉందా, సత్తా ఉందా? మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ప్రభుత్వ పాలనలో చేసిన, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 420 ప్రభుత్వం, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, మరి విద్యా వైద్యం ఎందుకు ఫ్రీ చేయలేకపోతున్నారు? ప్రజలకు కావాల్సిన అవసరాలు, నిత్యమైన అవసరాలనే పైన ఫోకస్ చేయాల్సింది కానీ వాళ్ళ జేబులు నింపుకోవడానికి, దండుకోవడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి మహిళ మనకు ఎక్కడ చూడండి, వెలుగుమట్లలో చూడండి 800 కుటుంబాలు పోతే ఇప్పుడు శంకుస్థాపన చేసి ఆమె దీక్ష చేసినందుకే కదా.
మరి నర్సులకి కానీ కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళకి కానీ అందరూ ధర్నా దీక్షలు ఇస్తే ఆమె పోయినందుకు మేలు జరుగుతుంది. ఇప్పుడు అనేక రకాల మీరు 15 సంవత్సరాల నుంచి వాగ్దానం ఇచ్చిన దానికి ఇప్పుడు ఎందుకు చేయలేరు? ఆమె పోయినప్పుడల్లా ఎందుకు చేస్తా ఉన్నారు? జ్యోతిరావు ఫులే విగ్రహాన్ని మీరు ఇంతకుముందు ఎందుకు పెట్టుకోలే? అక్కడ లేచిన పోయే విషయంలో అయినా కానీ మీరు ఇప్పుడు స్పందిస్తున్నారు అంటే మీరు చేసే 420 కార్యక్రమాలు కానీ గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ మీరంతా స్కీములు అన్నీ చేసుకొని మీ జేబులు నింపుకు దండుకున్నారు తప్ప ఏ పేద ప్రజలకు న్యాయం జరగలేదు. ఇంకొకటి కవిత గారు ఏమంటున్నారంటే, నేను ఏదైతే పార్టీ అనౌన్స్ చేస్తున్నానో, పార్టీ అనౌన్స్ చేస్తే బీఆర్ఎస్ బండారం కానీ కాంగ్రెస్ బండారం కానీ బయట పెడతాను అన్నారు. అసలు ఇంతవరకు ఎవరు చెప్పలేని ఒక మహిళ అంత ఎదిరించి మాట్లాడదానికన్నా మరి 33% బిల్లుని పార్లమెంట్ సాక్షిగా ధైర్యంగా పోరాడి మరి ముందుకొస్తున్న ఏకైక మహిళారాలు. వాళ్ళ జాతకాలు వాళ్ళు చేసిన గత ప్రభుత్వాల స్కాములు అన్నీ ఆమెకు తెలుసు. దగ్గరుండే క్షుణ్ణంగా పరిశీలించి ఆ ప్రభుత్వ పాలనలో ఆమె నిలబడి అందరితో ఆమె మనోభావాలను దెబ్బతిని అనేక రంగాల్లో అనేక కోణాల్లో ఉద్యమాలు చేసి ఆమె అన్ని అనుభవించి వచ్చింది. కాబట్టి పేద పక్షాన ఆమెకు ప్రజల్లో ఇప్పుడు పార్టీ పెట్టబోతుంది కాబట్టి వాళ్ళకు వణుకు వస్తుంది. కాబట్టి రేపు జరగబోయే పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక లెక్క అయితే ఆ పెట్టిన తర్వాత ఇంకో లెక్క ఉంటుంది. థ్యాంక్ యూ. చాలా సంతోషకరమైన విషయం మేడం. తెలంగాణలో ఇప్పటి వరకు చూడని రాజకీయం, ఇప్పటి వరకు మనకు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు ఏదైతే రాజకీయ అవకాశం ఎవరికైతే రాలేదో వాళ్ళకు కవిత మేడం 100 to 100% న్యాయం చేసి రాజకీయంగా ముందుకు తీసుకెళ్తారని ఆ నమ్మకం మాకుంది. ఇంకో విషయం ఏంటంటే ఏ రాజకీయ పార్టీలైనా కానీ మనకు వాడుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ ప్రజలకు వాడుకొని వదిలేశారు తప్ప కానీ రాజకీయంగా ఎప్పుడు కానీ ఎదగడానికి అవకాశం ఇవ్వలేరు. మేము కవిత మేడము దగ్గర నుంచి చూస్తున్నాము. గత 10 సంవత్సరాల నుంచి కవిత మేడంతో మాకు కొన్ని సహాయ సహకారాలు సంబంధాలు ఉన్నాయి. వాస్తవంగా మాకు నిజామాబాద్ జిల్లాలో మామూలు ఒక పల్లెటూరి ఒక దేవితాండా అనే గ్రామానికి దగ్గర ఆ రోజుల్లో మేడం గారు ఎంపీ ఉన్నప్పుడు అంటే బంజారాలు బీదవాళ్ళు అనే మేడంకు చాలా దగ్గర నుంచి తెలుసు. కాబట్టి నాకు ఈ బంజారా సమాజంలో ఒక జగదంబ మాత సేవకుడిని, అలాంటి సేవకుడికి అక్కడ 1 కోటి రూపాయలతోటి అసలు బంజారా జాతికి ఎక్కడ లేని రాజగోపురం కట్టించి ఎంతో పుణ్యాత్మలాలు చేశారు మేడం గారు, కవిత మేడం గారు. దానికి నేనే ప్రత్యక్ష సాక్షి. 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేడం సంకల్పం ఎలాంటిదో. కాబట్టి ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకి అందరికీ రాజకీయంగా అవకాశం వస్తుంది. ముఖ్యంగా మా బంజారా సోదరులు చాలామంది ఉత్సాహంగా ఇప్పుడే త్వరలో ఒక మాజీ ఎమ్మెల్యే బంజారా మాజీ ఎమ్మెల్యే అక్కగారి పార్టీలో చేరడానికి ఒక గంట లోపల వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కవిత గారి మీద తెలంగాణ నుంచి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆరోపణలు చేస్తున్నాయి. ఒక మహిళకి చేతిలో రాష్ట్రాన్ని ఒక మహిళ రాజకీయాల్లో రావడం చాలా ఇది అట్లాంటిది. ఆమె పార్టీలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే ప్రజల్ని పట్టించుకోలేదు. మరి ప్రత్యేకంగా పార్టీ పెట్టి పబ్లిక్ ఏం సపోర్ట్ చేస్తుంది? ఎందుకు పట్టించుకోలేరు మేడము? ఈ రోజు నుంచి కాదు, మహాభారతం నుంచి స్త్రీకి ఎక్కడ గౌరవం దొరకలేదు. మరి తెలంగాణలో రాజకీయంగా ఇప్పటి వరకు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా స్త్రీలు ఎవరైనా ఉన్నారా? కాబట్టి ఒక గొప్ప అవకాశం, ఒక స్త్రీకి కూడా సమాజంలో ఒక హక్కు ఉంది సేవ చేసుకోవడానికి, నిరూపించుకోవడానికి. ఇది మహిళలు గ్రహించవలసిన విషయము. కవిత మేడం ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే తొలి మహిళ ముఖ్యమంత్రిగా చూడడానికి తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏ రోజైనా ఎవరిని రాజకీయంగా విమర్శించడం వాళ్ళకు అలవాటు. కానీ కవిత మేడం సంకల్పము, ఆమె బలము, అమ్మవారి ఆశీర్వాదం, ముఖ్యంగా మా సేవలాల్ మహారాజ్ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా అవుతున్నారు. ఖచ్చితంగా దీన్ని మనం అందరం చూడగలుగుతున్నాం. ఇంకొకటి ఏంటంటే పార్టీలో ఎలాంటి అంటే మేనిఫెస్టో కానీ కవిత గారి పార్టీ పెడితే ఎలా ఉండబోతుంది? అది మేడం గారు 25కి తెలుస్తుంది కదా మనకు అందరికి. అంటే ఇప్పుడు స్పీచ్ ఇస్తే స్పీచ్ లో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఇద్దరికి వణుకుపోతుంది అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మేడం కవిత గారి స్పీచ్ ఏదైతే పార్టీ అనౌన్స్మెంట్ స్పీచ్ లో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి వణుకు పుట్టిస్తాను అని చెప్పి కవిత గారు కామెంట్స్ చేశారు. దాని మీద అది 25 నాడు మేడం గారు దాన్ని చెప్తారు. ఖచ్చితంగా ఇది వాస్తవము, ఖచ్చితంగా జరుగుతుంది. మేడము కవిత మేడము సంకల్పం అలాంటిది. అవన్నీ గత 2 సంవత్సరాల నుంచి మేడం గారు
చాలామంది మేధావులతోటి, మా బంజారా మేధావులతోటి చాలామంది ఎవరికి ఏం కావాలి అనే చాలా గట్టి నిర్ణయంతో ఆమె రూపొందిస్తుంది. ఆ రోజు 25 నాడు తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు మారే రోజు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ.